3 BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్, అంటే వైసీపీకి గత ఎన్నికల్లో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి ఆయన ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. నిన్న ఉండవల్లిలో చంద్రబాబుతో కలిసినటువంటి ప్రశాంత్ కిషోర్ కి కొన్ని సూచనలు కూడా చంద్రబాబు చేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించి అసలు ప్రశాంత్ కిషోర్ ఎలా పనిచేయబోతున్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నేత కిరణ్ రాయలు ఉన్నారు. సార్, ఏంటి టీడీపీకి ఒకటేనా, లేదంటే జనసేనకు కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నాడా? జనసేన టీడీపీ వేరువేరుగా చూడట్లేదు. ఇప్పుడు మా లక్ష్యం ఒకటే, 2024 అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, రాష్ట్రం బాగుండాలి. అంటే మేమిద్దరం కలిసి ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పి గతంలో చెప్పాం. ప్రశాంత్ కిషోరే కాదు, ఎవ్వరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి కలిసి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎవ్వరు వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం. అదేదో సామెత ఉంది, ఉడతా సహాయం అంటారు. ఉడతా సహాయంగా వచ్చినా కూడా సరే వాళ్ళని మేము తీసుకుంటాం. రేపు రాబోయే 3 నెలల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి మేము ఏవైతే ఉన్నాయో బ్రహ్మాస్త్రాలు అవన్నీ కూడా వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అలయన్స్ ఉంది, రేపు బీజేపీకి కలిసే అవకాశాలు ఉన్నాయి. మొన్న సిపిఐ కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆయన కూడా నేను చెప్పాడు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి కారణమైన ప్రశాంత్ కిషోర్, ఆయన రాసిన స్క్రిప్టు, ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన సోషల్ మీడియాలో చేసింది, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడము. అసలు 2019లో ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్మోహన్ గారి సీట్లు వచ్చేదే కాదు. అంత వ్యూహకర్త, అన్ని ఏర్పాట్లు చేసి వేల మందిని తిప్పి చాలా రకరకాలుగా స్క్రిప్ట్లు రెడీ చేసి ఆయన పాదయాత్ర స్క్రిప్ట్లు సెటప్లు చేసి అన్నీ చేసిన వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మారడు, ఇతను చెప్పిన వినే స్థితిలో లేడు అని చెప్పి బయటకు వచ్చాడంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో ఈరోజు. ఒకటే అండి, తెలిసిపోయింది ప్రజలకి, 2024 ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం, ఇంకా అక్కడ ఉండలేము అని చెప్పి అందరూ ఈ పక్కకు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఇంకా కళ్యాణ్ గారు చంద్రబాబు గారు డిసిషన్ తీసుకోవాలి, చేర్చుకోవాలి, వాళ్ళ ఇష్టం అది. కానీ అందరూ అయితే మా వైపు చూస్తున్నారు. అందుకే చెప్తున్నారు, ప్రశాంత్ కిషోర్ రావడం కూడా చాలామందికి అంటున్నారు, ఎందుకు రావడం అవసరమా, మనం గెలిచిపోతున్నాం కదా, మంచి కాంబినేషన్ మంది అవసరం అంటే చెప్తున్నాం కదా. ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా వద్దని చెప్పుకోకుండా మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. గతంలో వైసీపీకి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కలయికతో, అంటే బీజేపీని కూడా కలుపుకుంటున్నాం అంటున్నారు. బీజేపీకి ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ చాలా వ్యతిరేకంగానే పనిచేశాడు, అంటే ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నప్పటికీ కూడా. మరి ఎందుకు ప్రశాంత్ కిషోర్ అవసరం ఇప్పుడు టీడీపీకి అవసరమైంది? అసలు ఆయన్ని అప్పుడు విమర్శించినటువంటి టీడీపీ ఇప్పుడు ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తుంది అంటారు? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నారండి. ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలు వేరు, ఈ రాష్ట్రం వేరు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి వేరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు. అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, ఈ రాష్ట్ర పరిస్థితి వేరు. ఇది రావణ లంక కాబోతుంది ఈ రాష్ట్రం. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రం రావణ కష్టం అవబోతుంది. కాబట్టి ఈ రాష్ట్రం మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో, అందరూ కూడా ప్రజలు అన్యాయంగా బలైపోతున్న ఒక ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి దాన్ని ఆహ్వానించ తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఉన్న మంత్రులందరూ జగన్మోహన్ రెడ్డి విమర్శించినలే. బొచ్చ కానీ, కన్నబాబు కానీ, ప్రతి ఒక్క రోజా కానీ అందరూ ఈరోజు అంతా ఒక రెడ్ కార్పెట్ వేసి పదవులు ఇవ్వలా నువ్వు అంటే నీకు ఒక న్యాయం, ఒక న్యాయమా? మేము ఆ రోజు ప్రశాంత్ కిషోర్ తిట్టాము, ఈరోజు ప్రశాంత్ కిషోర్ తప్పు చేసి తెలుసుకున్నాము, అలాంటి గెలిపించేందుకు బాధపడుతున్నాము. చంద్రబాబును అరెస్ట్ చేద్దాం బాగుంటే చేశాడు, వినలేదు ఆ మాట. అలా ఒకటి కాదు, రాజధాని విషయంలో చెప్తే వినలేదు, సిపిఎస్ రద్దు విషయంలో చెప్తే వినలేదు, ఏది మా మాట వినలేదు. ఎలక్షన్ వరకు వాడుకున్నాడు, ఎలక్షన్ తర్వాత మా మాట వినకపోతే మేమేం చేస్తాం, మాకే అవసరం, రాష్ట్రం ప్రజలు చూసి జాలేస్తామని చెప్పి ప్రశాంత్ కిషోర్ మా దగ్గరికి వచ్చాడు. అంటే నిజంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఇప్పుడు మీకు పనిచేస్తారంట. ఆల్రెడీ రాబిన్ సంబంధించినటువంటి టీము టీడీపీ తరపున, సోషల్ మీడియా తరపున కావచ్చు, లేదంటే ఎన్నికల క్యాంపెయినింగ్ సంబంధించి కూడా పనిచేస్తోంది. సో వాళ్ళతో కలిసి పనిచేయడం కారణంగా మరికొద్ది ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ టీవీలో చూడరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని ఛానల్స్ రద్దు చేశారు, చూడకుండా కొన్ని ఛానల్సే రావాలని టీవీలో. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. రాబిన్ టీం ఒకటి ఉంది అక్కడ. అలాగే ఇప్పుడు ఇది వచ్చింది, మా జనసేన టీం కూడా పనిచేస్తుంది. జనసేన శతగ్ని ఉంది, జనసేన ఉంది, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. అక్కడ ఐప్యాక్ అని ఒకటి ఉంది, ఐప్యాక్ సజ్జల భార్గవ్ ఒక టీం రెడీ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా డబ్బులు వేలు లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఇచ్చి మెయింటైన్ చేస్తారు. మేమైతే అది డబ్బులు ఇవ్వడంలే, ప్రజలు ప్రేమతో మా మీద అభిమానంతో చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఏదైతే మేము అనుకున్న వ్యూహం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే అంబటి రాంబాబు కూడా ఒక కామెంట్ చేశాడు, మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రి మాత్రం ఏం చేస్తాడని కామెంట్కి ఏం చెప్తారు?
ఇప్పుడు అదే మెటీరియల్ మీరు బాగాలని చెప్తున్నారు కదా, అదే మేస్త్రి ఇప్పుడు ఏమంటున్నాడు, మెటీరియల్ ఇక్కడ అక్కడ ఏం లేదు అయిపోయింది సినిమా అన్నాడు. అంటే ఆయనకు ఒకే మెటీరియల్ తెలుసండి, సంజనా సుకన్య మెటీరియల్ తప్ప వేరే మెటీరియల్ తెలియదు ఆయనకి. ఎందుకంటే పాప ఆయనకి మెటీరియల్ గురించి మాడే స్థాయిని కాదు. అదేదో సామెత ఉన్నట్టు గత ఎన్నికల్లో అదే మేస్త్రిని పెట్టుకొని మీరు ఎలక్షన్కి వెళ్ళారు, అదే మేస్త్రిని పెట్టుకొని మీరు ఇల్లు కట్టుకున్నారు, అధికారంలో వచ్చారు, కోర్టు సంపాదించారు. ఇప్పుడు మెటీరియల్ బాబు ఆ మేస్త్రి ఏం చేస్తాడు, ఆ మేస్త్రికి తెలుసు మీ మెటీరియల్ లేదు అయిపోయింది అక్కడ, కాబట్టి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మీకు తెలిసిన మెటీరియల్ ఏంది అందరూ తెలుసు, దేశం అంతా గంట వాడే మెటీరియల్ సంజనా సుకన్య మెటీరియల్. కాబట్టి మెటీరియల్ గురించి మాట్లాడదండి, మీరే ఆగండి. కరెక్ట్గా ఒక 90 రోజులు ఆగితే మీకు రిజల్ట్ చూస్తారు కదా పరిస్థితులు, తర్వాత మాట్లాడదాం. నిజంగా ప్రశాంత్ కిషోర్ పైన అంత నమ్మకం ఉందంటారు? అంటే ఆయన బీహార్లోనే ఆయన ఓడిపోయాడు, ప్రస్తుతం బీహార్ ప్రజలు కూడా అతన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అతను ఇచ్చినటువంటి సర్వేలు తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ఏం చేస్తుంది అనే ధీమాతో మాత్రం వైసీపీ చాలా కరాఖండిగా మాట్లాడుతుంది. అసలు ఎవరు వచ్చినా ఏం చేసినా కలిసికట్టుగా వచ్చినా వన్ సైడ్ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. సింహం సింగల్గా వస్తుంది, ఎలిఫెంట్ ఒకటిగా వస్తుంది, ఇవన్నీ మాకు వద్దండి. ప్రజలైతే మా వైపు ఉన్నారు, మేము ఎవరు నమ్ముకుంటే ప్రశాంత్ కిషోర్ వాళ్ళు వీళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీం కాంబినేషన్ మంచి కాంబినేషన్, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఈ కాంబినేషన్ ఎలక్షన్కి వెళ్తున్నాం, ప్రజలు నమ్ముతున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా అధికారం రాబోతుంది. ఈ సింగల్లో సినిమా డైలాగులన్నీ ఇంకా పనికిరావు, అయిపోయినాయి. ఇవన్నీ కూడా రేపు ఏప్రిల్ తర్వాత మాట్లాడదాం, సింహం ఆడుంది సింగల్ ఆడుంది అనేసి. అంటే రాజకీయాల్లో కొద్దిగా కీలకంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ కొద్ది దగ్గరగా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. బీజేపీ కలుస్తుందా లేదా అనే డౌట్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రజల్లో కానీ లేకపోతే చాలా రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. అటు తెలంగాణలో మాత్రము బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేశారు, పోటీ చేశారు. అసలు ఏపీలో బీజేపీ కలుస్తుందా లేదా? తెలంగాణ పరిస్థితి వేరు, రాష్ట్ర పరిస్థితి నాకు చెప్పాను నీకు. ఈ రాష్ట్ర పరిస్థితులు వేరు. ఈ రాష్ట్రంలో కోసం చాలామంది తప్పించిపోతారు బయట దేశాల్లో కూడా, ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి. కాబట్టి తెలంగాణలో బీజేపీతో కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా బీజేపీ కలిసి వస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అది వాళ్ళ నిర్ణయం, వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాకు టీడీపీకి కాంగ్రెస్కి అందరికీ కామన్ శత్రువు జగనే. జగన్మోహన్ రెడ్డి శత్రువు ఉన్నప్పుడు అందరికి కలిసి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఆలోచనలు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు కలుస్తారని ఒక ఆలోచిద్దాం, ఖచ్చితంగా కలుస్తారు అనిపిస్తుంది. 2014 ప్యాక్ ఏమైతే ఆ ప్యాక్ ఉందో ముగ్గురు కలిసి పోటీ చేస్తామో అదే టీం రెడీ అవుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. సో ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి అటు జనసేన టీడీపీ ఇప్పటికే అనేక సందర్భాల్లో కావచ్చు, లేకపోతే ఇప్పటికే కీలక నిర్ణయాలు మేనిఫెస్టో కూడా రూపొందిస్తోంది. దాంతోపాటు కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తోడైతే ఏదైనా లోటుపాట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సవరించుకొని ఘన విజయం సాధించే దిశగా కూడా అటు జనసేన టీడీపీ కూటమి ముందుకు వెళ్తుందని చెప్పి కూడా జనసేన నేత కిరణ్ రాయల్ స్పష్టం చేస్తున్నారు.